గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్ లో జాబ్, 2 లక్షల జీతం. మామయ్య ప్లీజ్. నువ్వంట్రా? మామయ్య ప్లీజ్. Nonsense! What do you mean? Harassment? Chasing? I beat you! నువ్వు వండరా, నువ్వేందే రంకు మొగుళ్ళ తోడుతున్నావు? Your father playing? ఇదిగో మా వాళ్ళు చేస్తాదెవరు, నువ్వెళ్ళు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఒక్క మాట చెప్పండి. ఆ ముక్క మాత్రం చెప్పను, నువ్వెళ్ళు. చెప్పండి, వెళ్తా. నీ అమ్మకడు బంగారంగాను, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళవయ్యా. థ్యాంక్స్. తర్వాత మాట్లాడదామన్నారంటే సగం ఒప్పుకున్నట్టే. మళ్ళీ కలుస్తా. నాకు ఈ గోలేంద్రియా. హీస్ నాట్ మ్యాన్. ఫెవికాల్ డ్రమ్. స్వామి, అబ్బా. హనుమంతులోరు స్వామి. మళ్ళీ ఈడో చెత్తనాడేంటి? ఏడన్నా దాక్కుంటే మంచిది. ఏమిటి, ఎందుకు అలా అరుస్తూ వస్తున్నారు? ఎవరైనా పోయారా? అబ్బాయి ఏమిటి అపశకరపు కోతలు? నాకెదుర్రా. ఏనాడైనా మీకు నేను ఎదురు తిరిగానా? ఎదురు రావడం అంటే ఎదురు తిరగడం కాదే, మంచి శకునం రావడం అన్నమాట. నేను ఎమ్మెల్యేగా నామినేషన్ చేయడానికి వెళ్తున్నాను కదా. అది క్షమించండి అన్నయ్య గారు, కాసేపు ఆగి వెళ్ళండి. ఎందుకు? నువ్వు తుమ్మినందుకే? అవును. నీ తుమ్మ అంత పవర్ఫుల్లా? 2 ఏళ్ల క్రితం పక్కింట్లో పనిచేసేటప్పుడు ఆ ఓనర్ గారు కారు కొనుక్కోడానికి వెళ్తుంటే నేను తుమ్మాను. ఆయన కారు కొన్నారు. మంచిదేగా. వస్తుంటే ఆ కారు గోడ గుద్దుకుని ఆయనకి కాలు ఇరిగింది. ఆ తర్వాత నేను వెనకింట్లో పనిచేసినప్పుడు ఆ యజమాని కారు కొనడానికి వెళ్ళాడా? ఆహా లేదు, బాత్రూమ్ కి స్నానానికి వెళ్తే నేను తుమ్మాను. కాలు జారి పడ్డాడా? లేదు, వాళ్ళ ఆవిడ వేరే వాళ్ళతో కాలు జారి డబ్బు నగలు పట్టుకుని చెక్కేసింది. పాప నీ తుమ్ములు బాగోతాలు. మా బావని ఏ తుమ్ము ఆపలేదు. శనికి శని పట్టించగల సూపర్ శనిగ్రహం మా బావ. ఏమన్నారా నువ్వు? ఏదో అన్నాను బావా. ఆకులప్పారో జిందాబాద్, ఆకులప్పారో జిందాబాద్. ఎదురు రాకుండానే పోయారా? సార్ నామినేషన్ పేపర్ అండి. అసలు నామినేషన్ వేయించుకోవడానికి నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ రూల్స్ ఒప్పుకోవు కదా. మీరు నామినేషన్ వేయడానికి లోపలికి వస్తూ ఉంటే అసెంబ్లీలోకి వస్తున్న హోమ్ మినిస్టర్ లా ఉన్నారు. నా దిష్టి తగిలేటట్టుకుంది. ఏం కావాలి? ప్రమోషనా, ట్రాన్స్ఫరా? రెండూనా? ఎలక్షన్ అయిన తర్వాత కనిపించు, ఏదో ఒకటి చేస్తానులే. బెన్నీ, ఇదిగో. ఇదేమిటి ఆఫీసరు ఇక్కడ ఉన్నావు? టేబుల్ మీద పెట్టి సంతకం చేయాలంటే కష్టంగా ఉండొచ్చు, అందుకే నా వీపు మీద పెట్టి సంతకం చేయాలి. వెళ్ళి కూర్చో. తమ్ముదయ్యా. అప్పారావు, ఇదిగోండి. నామినేషన్లు వేయడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనుకుంటాను. అవునండి. మా బావగారికి ఆపోజిట్ గా వేరెవరైనా నామినేషన్ వేసారా అండి? మొన్న లక్ష్మణ్ వేసాడు, నిన్న పోయాడు. ఇంకా ఎందుకయ్యా టైం వేస్ట్? ఈ నామినేషన్ లో భాగవతం క్లోజ్ చేయొచ్చు కదా. ఇంకెంత, 1 గంట. 5 దాకా ఆగపోతే రూల్స్ ఒప్పుకొని చావు కదా. సరే 5 దాకా ఆగి తర్వాత నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పు. ఎందుకండి, ఇప్పుడే చెప్పేస్తాను. కంగ్రాచులేషన్స్. నాకు ఆపోజిట్ గా ఆ ముష్టివాడి నిలబడుతున్నాడు తెలుసా? ఓ అదా, నేను ఇంకా ఏదో కొత్త విషయం అనుకుని భయపడ్డా. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసన్నమాట. రమణ వదిన ఆశీర్వాదం తీసుకునే వెళ్ళాడు అన్నయ్య. అయితే నా ఇంట్లోనే నాకు వెన్నుపోటు జరుగుతోందన్నమాట. హలో, ఏరా నా యాబ్రాస్ ఎమ్మెల్యే? ఎవడ్రా నువ్వు? జంట నగరాల ముష్టి సంఘం చైర్మన్ రా. ఏం అడుక్కోడానికి ఫోన్ చేసావా? లేదురా, నీతో ఆడుకోవడానికి చేశా. అవును రే, మా ముష్టి వాళ్ళంటే నీకెందుకు అంత చీప్ ఒపీనియన్? చీప్ కాదు, ఎలర్జీ, అసహ్యం. చెప్పు చిరిపోతే. నువ్వెవడ్రా? సుల్తాన్ బజార్ బ్రాంచ్ ప్రెసిడెంట్ రా. నీతో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాను రా. చెత్తయ్యదవా, దమ్ముంటే నాతో ఎదురుగా వచ్చి మాట్లాడరా. పోతే ఏం పీకుతావు రా? నువ్వెవడ్రా? పూకటపల్లి బ్రాంచ్ కి ప్రెసిడెంట్ రా. నువ్వు నాతో కాన్ఫరెన్స్ లో ఉన్నావా? మౌలాలి నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నాను రా. రా, నన్ను రా అంటారా? అవునరా, నిన్నే రా రా అంటావు రా. నువ్వు అంజిగాడి చేతిలో అయిపోయావు రే.
నామినేషన్ తో నీ రాజకీయ సమాధికి పునాది పడింది రా. ఇంకా ఎప్పటికప్పుడు నీతో చర్చా వేదిక పెట్టి నేను చీచి చెండాడుతావా తూతమే పోతా. అదేంట్రా తిట్టా? అదో కొత్త రకం తిట్టరా రేయ్, కంగారు పడక. ఈ రోజు నుంచి నిన్ను కొత్త రకం తిట్లతో ఆశ్చర్యపరుస్తాంరా. సీ యూ, టాటా. నా కటౌట్ ఎన్ని ఫీట్లు? 25 బావా. ఆడిది 35. ఎవరు పెట్టారాడికి అంత పొడుగు? మన రావణగాడైనా పెట్టుంటాడు, లేదా అంజిగడ మనుషులైనా పెట్టుంటారు. హలో, ఒక్క నిమిషం బావా. ఫోను. రేయ్. హలో, జింక్ తిక్క ఎలా ఉంది కట్అవుట్? షాక్ తిన్నావా? రే, మా కోతిముఖ విశ్వరూపం ఎలా ఉందో తెలుసుకున్నావు కదరా? మీ తోకల్ని తెగ్గొస్తాం. మా తోకలేరా లంకకి నిప్పట్టించింది. ఒక్క సెంటర్ లో నాకంటే పెద్ద కటౌట్ పెట్టేంత మాత్రానా? అగాగు ఒక్క చోటేంటి, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల మేమే నీది పెట్టాం. నీకన్నా 10 అడుగులు ఎత్తు మా అంజన్నది పెట్టాం. సిటీ అంతా వింతగా చూస్తున్నారు. నీ బరువు మొత్తం టకారా బుకారా. అరే నువ్వు బయటకు వచ్చినప్పుడల్లా నీకు పుటుక్కు జర జర డుబుక్కు మే. ఇది నా కోసం నువ్వు కనిపెట్టిన కొత్త రకం తిట్టా? కొత్త తిట్టు అది కాదురా, చెప్తాను నోట్ చేసుకో. తూతు తుక్లి, పాత పక్లి, బీకి బిక్లి, కాకిని బాకిని జూకిని ఛాపలి భూకిని, నీతు భిక్షాష, అశుద్ధ భక్షక, మలమూత్రాధికారి. రేయ్, రేయ్, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు మీరు. ఆంబోదంతున్నావని నిన్ను చాలా ఎక్కువ అంచనేస్తారు. ఒరే, మీ ఇంట్లో మీ ఆవిడ చేసిన ఒక్క ముద్ద తింటేనే నీకు ఇన్ని తెలివితేటలు వచ్చాయే. మేము హైదరాబాద్ సిటీలో ఎంతో మంది తల్లులు పెట్టిన ముద్దలు తిన్నాంరా. నాకెన్ని తెలివితేటలు ఉండాలి? ఆ అమ్మల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఎంతో మంది ఉన్నారా. వాళ్ళ అన్నంలో అమృతం ఉందిరా తుక్లి. అవన్నీ తిన్న ముష్టి మహారాజులు రా మేము. పెట్టే ఫోన్ పెట్టే దున్నపోతా. ఇంకొక్కసారి ఇట్లాంటి ఫోన్ నాకు ఇచ్చావంటే గొంతు పిసుకుతా. నీ యబ్బ. హలో, ఒక్క నిమిషం బావా, నీకే ఫోన్. హలో, ఏరా ఓవర్ బ్రిడ్జిగాడా, ముందా కొత్త తిట్టేమిటో చెప్పండి. ఇంకా మేము తిట్టాంరా. ఆ అవకాశం జనాలకు వదిలేసాం. ఏంటమ్మా ఎగ్జిట్ పోల్ కోసం చూస్తారా? ఇంకో గంటలో ఎస్ పక్కన 100% పెరుగుతుంది. వస్తే నేను ఓడిపోతానా? ఎరా అనుమానమా? ఒకసారి మారు వేషం వేసుకుని జనంలోకి రారా. జనం నిన్ను ఎన్ని అమ్మనా బూతులు తిట్టుకుంటున్నారో నీ చెవులతో నువ్వే వినొచ్చు. నోరు ముయ్యండి. మేము నోరు మోస్తాం, కానీ జనాలు కళ్ళు తెరిచారా. ఇక నువ్వు అన్ని మూసుకోవాల్సిందే. ఎలక్షన్స్ కు ముందు నీకు చేసే ఆఖరి ఫోన్ ఇదేరా. ఇది వార్నింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో. రేపు ఎలక్షన్స్ లో నువ్వు ఘోరంగా నీచంగా ఓడిపోతావురా. ఏయ్, ఇది మన ప్రిస్టేజియస్ క్వశ్చన్. రాష్ట్రంలో అఫీషియల్ గా అడుక్కునే వాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. అయినా అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యం లేదు. అందుకని మనందరం కలిసికట్టుగా అంజిని గెలిపించుకోవాలి. కొండకి వెంట్రుకేసి లాగితే పోయేది వెంట్రుకే కాదా అనేది పాత సామెత. మనంతా వెంట్రుకులై బలపడి ముడిపడి ఆ ఎమ్మెల్యే కొండను లాగితే వాడి నోట్లో నుంచి సొంగపడ. ఈ సిటీలోనే పుట్టామో ఇక్కడే పెరిగాం. పోస్ట్ మ్యాన్ తెలియని గడప ఉంటుందేమో గాని మనకు తెలియని గడప ఉండదు, మనం తెలియని జనం ఉండరు. అంజన్న గెలిచేదాకా అన్నం కూడా ముట్టుకోకూడదు. అమ్మ మీద మనమంతా తలో రాయి వేస్తే ఎలక్షన్ల సముద్రం మీద ఓట్ల బ్రిడ్జి తయారవుద్ది. దాని మీద నుంచి మన అంజన్న దర్జాగా నడుచుకుంటూ అసెంబ్లీకి పోవాలా. అరే సలీం, అన్నా మనోళ్ళందరినీ పొల్లు పోకుండా ఓట్లేయమని చెప్పు. ఓటర్ లిస్ట్ లో మనోళ్ళందరి పేర్లు ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించు. అరే యాదయ్య, అయ్యా కటౌట్లు, కరపత్రాలు, పోస్టర్లు అన్ని నువ్వు చూసుకో. ప్రచారంలో ఎమ్మెల్యే గడి కంటే మనం ఒక బెట్టు పైన ఉండాలి. అరే గడే అన్నా, మన అంజి మంచితనం గురించి, ఆ ఎమ్మెల్యే గాడి దుర్మార్గాల గురించి ఇంటింటికి తిరిగి మన వాళ్ళందరికీ చెప్పేయండి. రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు ఏమీ వదలొద్దు. ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది. అంజిగాడే గెలవాలి, అంతే. మడం తిప్పొద్దు, నగారా వాయించ. అన్నయ్య కాస్త కాఫీ గాని టీ గాని కనీసం మజ్జిగనే తాగండి అన్నయ్య. దాంట్లో విషయం కూడా కలిపితే తాగి చస్తానే. అయ్యయ్యో అవే మాట్లాడి వేదవ ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన ప్రాణం తీసుకుంటారా? నేను ఎలక్షన్ లో ఓడిపోయినందుకు బాధపడ్డం లేదే. నీచంగా, దరిద్రంగా, చండాలంగా కేవలం 2 ఓట్లు వచ్చినాయి అంటే ఛీ, ఏం బ్రతికే అసలు. రెండు ఓట్లే విట్రా. అదే బావా, నాకు అర్థం కావట్లేదు. ఒక ఓటు అంటే సరే, నీకు నువ్వు వేసుకుని ఉండొచ్చు, మరి ఆ 2వ ఓటు ఎవరు?
అంటే నువ్వు కూడా నాకు ఓటేయలేదా? అంటే బాబా అది 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 ఆ రెండో ఓటు నేనే వేశానండి. మీకు ఓటు వెయ్యకూడదనే పోలింగ్ బూత్ దాకా వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళాక బ్యాలెట్ పేపర్లో మీ పేరు చూసి ఎంతైనా తాళి కట్టిన భర్త కదా, నా ఓటు కూడా పడకపోతే అనాథగా ఒంటరి ఓటుగాడైపోతారని నేనే వేశానండి. హలో అయ్యి బాబాయ్ మీరా బాబా ఎవరా? హలో, మేమండి కోతిముక్క. మీరు కోతిమోక కాదురా, నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిని చేసిన రామదండు. రేయ్, నన్ను క్షమించండిరా. ఏం సార్ అంత పెద్ద పెద్ద మాటలు? నిజంరా. ప్లీజ్ 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 నన్ను ఒకసారి తిట్టండి రా, ఇష్టం వచ్చినట్టు. నిన్ను ఎందుకు తిడతాను సార్? ఈ రోజు నుంచి మీరు మాలో ఒకరు, మావారు. ఇదిగో సారు, నువ్వు నీతి నిజాయితీతో ఇట్టాగే ఉండవనుకో, ఈ జనమే నీకు ఓటేసి మళ్ళీ గెలిపిస్తారు, నిన్ను మంత్రిని చేస్తారు. నాకు రాజకీయాలు వద్దురా. రేయ్, జనానికి మంచి చెయ్యడానికి పదవులే అక్కర్లేదురా, మీలాగా మంచి మనసుంటే చాలు. ఆంబోతులా కనిపించేవాడివి ఆవుతోట్లా కనిపిస్తున్నావు అనుకో. సారు, మీరు ఇవాళ నాకు 6 అడుగుల అందగాళ్ళ కనిపిస్తున్నారు సారు. మీరు కలకాలం ఇలాగే ఉండాలి సార్. కూడా వేసేద్దామనే. ఓసారి కాల్ ఎత్తండి. నీకు వాళ్ళ పాడుగాను నువ్వెక్కడ దొరికావే? అయినా నీకు ఎందుకు ఈ పనులని? ఇంటి నిండా పని మనుషులు ఉండగా. పర్వాలేదు, కాల్ ఎత్తండి. అయ్యో, నువ్వేంట్రా పంచుడుతుంటే ఫోటో తీస్తావు? అబే ఫోటో తీస్తుంటే నీ పని చూడింది బావా. ఊడింది బావా. ఏమే, ఇంతకీ నా డ్రెస్సు పరిస్థితి ఏంటి? వచ్చేస్తున్నారండి, సాయంకాలంలోగా బట్టలు తెచ్చేస్తారు. సాయంకాలం దాకా ఒంటి మీద ఒంటి గుడ్డతో ఉండడానికి బాగా ఏమన్నా హృతిక్ రోషన్ అదేమన్నా 6 ప్యాక్. సర్లేండి, ఈలోగా అన్నయ్య గారిని చూడడానికి ఎవరైనా వస్తే? ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేని చూడడానికి ఎవరొస్తారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవర్రాది? I am Sudarshanam from Income Tax Department. Come on, officers. Batten Sutton, Foretto, Batten Sutton, Foretto, Batten Sutton, Foretto, Batten Sutton. ఏంటండి మీరు వచ్చిన వాళ్ళని నిలబట్టే మాట్లాడుతున్నారు? తమ్ముడు గారు కూర్చోండి, కాఫీ టీ ఏం తీసుకుంటారు? రైడ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అప్పారావు గారు, మీ తాతగారి గుర్తుగా మీరు రోజు పూజ చేసుకునే ఎయిర్ కూలరు అదేగా? ఏది? అబ్బే, అది పాత కూలర్ అండి. నా బెడ్రూమ్ లో ఏసీ ఉంది, మీరు రిలాక్స్ అవ్వండి, చల్లగా ఉంటుంది. మేము వచ్చింది చల్లదనం కోసం కాదు, నల్లధనం కోసం. తప్పకోండి. సార్ 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 సార్, దీన్ని మీరు టచ్ చేయకండి. ఇందులో మా తాతగారి ఆత్మీయత దాచిపెట్టాను. ఇది నాకు సెంటిమెంట్ టచ్ పెట్టాను. మాది ప్రొఫెషనల్ కమిట్మెంట్, మా పని మమ్మల్ని చేసుకునేవాడి. పేదవాడిని, నా దగ్గరే ఉంటాయండి. మన పేదవాళ్ళ ఏంటండి? శుక్రవారం పూట అలా అనొచ్చా? పైన తథాస్తు దేవతలు ఉంటారు. వెనక్కి చావవే. మీరు పక్కకి ఎమ్మెల్యేని పక్కకి ఇచ్చేసిన ఐటీ అధికారులని టీవీలో స్క్రోలింగ్ వస్తే బాగుండదు. ఆఫీసర్స్, ఎంత డబ్బు! కూలర్ లోని ఇంత డబ్బు ఉంటే వాషింగ్ మిషన్ లోని, ఏసీ మిషన్ లోని ఇంకెంతుందో. వెళ్ళే విషయం వాళ్ళ దగ్గర చెప్పు, బావ దోలు తిరుగు. మీరు డిపార్ట్మెంట్ కి వచ్చి అమౌంట్ కి అకౌంట్ సబ్మిట్ చేయండి. సార్, నాదో చిన్న డౌట్. అడగండి. సరిగ్గా ఎయిర్ కూలర్లోనే అంత డబ్బు ఉందని మీకు ఎలా తెలిసింది? ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మహానుభావుడు ఎవడో. అది అఫీషియల్ సీక్రెట్, చెప్పకూడదు. వస్తా. తమ్ముడు గారు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ వస్తాం అక్కయ్య గారు. కమాన్ ఆఫీసర్. ఎవడో కావలసిన వాడు, బాగా తెలిసిన వాడే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏరా, నువ్విచ్చావా? బావా నీ మీదొట్టు బావా. ఓపకో, నాకు నీ మీదే డౌట్ గా ఉంది. అపో, కాల్ ఎత్తండి. ఓసిని అమ్మ అక్కడ మాడ ఉన్న టెన్షన్లు కాక నీ టెన్షన్ ఏమిటి? నిమిషానికి ఒకసారి వచ్చి కాళ్ళెత్తండి అంటావు. ఏం చేస్తాం, ఫ్లాష్ బ్యాక్. ముందు నిన్ను తనాలరా, పని మనిషి లైనేసి పక్కలో పెట్టుకున్నావు. నీ పుణ్యమైన అది, దానంటే ఎలుగు బట్టి నా కొంపలో గట్రైపోయారు. కొంచెం కాలెత్తండి. ఓసిని, నీకేం పుట్టిందే, నువ్వు మొదలెట్టావు.
కాలేత మంది కాలుకి దండం పెట్టడానికండి. ఇవాళ శ్రావణ శుక్రవారం. నన్ను ఆశీర్వదించండి. త్వరలోనే ముఖ్యమంత్రి భార్య అవుతావు. ఏమండి? ఎంత మాట అన్నారండి? ఈ వయసులో నేను ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకోవాలా? తప్పండి, తప్పు. ఓసిరి దుంపదేగ, ముఖ్యమంత్రి భార్య అంటే నా ఉద్దేశం అది కాదే. త్వరలోనే నేను ముఖ్యమంత్రిని అవుతాను. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి భార్యవే కదా. ఏడ్చావులే ఫోన్ ఎత్తు. ఏడ్చావులే ఫోన్ ఎత్తు. ఏడ్చావులే ఫోన్ ఎత్తు. ఏడ్చావులే ఫోన్ ఎత్తు. లేటెస్ట్ రింగ్ టోన్ అని పెట్టాను బావా, మార్చేస్తాలే. మార్చకపోతే చంపేస్తా. ఎవడు జడ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ బెల్ ఇచ్చావా? పెళ్లి ఇవ్వడం ఓల్డ్ స్టైల్ సార్. స్టూడెంట్స్ అందరి సెల్స్ కి ఎస్ఎంఎస్లు ఇచ్చారు. వావ్, థ్యాంక్ యూ. గుడ్ ఐడియా. మరి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదయా? అవుతుంది సార్, తప్పేదే ఉంది. ఒక ప్యూన్ గా నువ్వు ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఒక ప్రిన్సిపాల్ గా నేను చాలా గర్విస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ మీ సెల్ సార్. ఓ, నీ దగ్గర ఉందా? అవును సార్, కానీ మీ సెల్ నుంచి ఎస్ఎంఎస్లు చాలా స్పీడ్ గా వెళ్తాయి సార్. Yes. అంటే నువ్వు ఎస్ఎంఎస్ నా సెల్ నుంచి ఇచ్చావా? గుడ్ మార్నింగ్ సార్. రావాయా ఎమ్మెల్యే కొడక. ఏంటి సార్ అలా తిట్టారు? దీంట్లో తిట్టే ఉందాయా? ఇదిగో ఆ చెట్టు చూడు, 25 ఏళ్ల నుంచి అక్కడే ఉంది. ఆ గోడ చూడు, 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది. నువ్వు 5 ఏళ్ల నుంచి ఈ కాలేజీలోనే ఉన్నావు. మీరు 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు కదా సార్. ఇంకో 10 ఏళ్ళు ఉండాలి కూడా. కష్టంలే, ఇంకో మాట చెప్పు. నోర్ము ఎంటాక హిందీలో ఏమంటారా? చుప్ రహో. నీకు హిందీ బాగా వచ్చురా? శుక్రియా. ఒరే, ఎన్నోసార్లు అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకు ఆయన కాళ్ళకి దండం పెడతా? 5 ఏళ్ల క్రితం వీడు పెద్ద గొప్ప సహాయం చేశాడు సార్. వీడు నా జీవితాన్ని మార్చేశాడు సార్. వావ్, అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? పెద్దది కాదు సార్, చిన్నదే సార్. ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను సార్. ఖాళీగానే ఉన్నాను చెప్పరా? నేను చెప్పింది నేను ఖాళీగా ఉన్నప్పుడు సార్. అంత బిజీయా నువ్వు? ఖాళీగా ఉంటాను నేను ప్రిన్సిపల్ నా సార్. అయ్యి బాబాయ్, ఆ టర్నింగ్ చేయండి సార్. ఎవరికి మరి ఎక్కువ చేస్తున్నారు నిజం సార్. ఇప్పుడు సార్, ఇప్పుడు ఆయన మారడు, వీడిని మార్చడు. అబాకయ్యారా? రే, నీకేం కావాలంటే అది ఇస్తాను. నా ఫోటోలు తీయడం మానేరా. నా ఫోటోలు చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది. వచ్చే తీసుకొచ్చారంటే కాలేజీ నుంచి బాగా అలసిపోయి వచ్చావు. ఇంకో 4 ఆపిల్ తిన్నమ్మా. తినిపించు. పిల్లాడు బాగా నీరసంగా చిక్కిపోతున్నాడు. డజన్ల కొద్ది యాపిల్స్ తింటే గాని కొంచెం ఒళ్ళు చెయ్యడు. నోరు ముయ్యండి, నా బిడ్డకి మీ దిష్టే తగలేటుంది. లేదు లెక్కయ్, రమణ కూడా తనలా సన్నగా ఉంటే బాగుంటుందని బావ ఒపీనియన్. సెటైర్స్ కూడా ప్రాక్టీస్ చేసావా? నీ మొహం మండ ఫోన్ ఎత్తు. నీ మొహం మండ ఫోన్ ఎత్తు. నీ మొహం మండ ఫోన్ ఎత్తు. ఇది నీ లేటెస్ట్ రింగొట్టోనా? మార్చేస్తాలే బావా. హలో, ఒక్క నిమిషం బావా. మినిస్టర్ గారు. సార్ నమస్కారం. అవునండి, మా అబ్బాయికా? మీ అమ్మాయినా? వండర్ఫుల్. మా అబ్బాయా ఎంబీఏ చేశాడు, అమెరికాలో చదివచ్చాడు. అయ్యో, చాలా స్లిమ్ గా ఉంటాడు. చాకులాంటి కురాడు సార్. హీరో మహేష్ బాబులా ఉంటాడు. ఏదేమైనా చాలా మంచి వార్త చెప్పారు బావగారు. ఏంటి పెళ్లి చూపులా? మీ ఇష్టం, మీరెప్పుడంటే అప్పుడే. థ్యాంక్ యూ. జాంబో, మన పంట పండిద్దే. మనకు పొలాలు ఎక్కడ ఉన్నాయండి? అబ్బా, వీడు నాకు 1000 ఎకరాలతో సమానమే. మనిషి కూడా అంతే ఉంటాడు. నువ్వు నోరు మొయ్యి. రేయ్, లేరా, ఒక్కసారి నేను కావులించుకోవాలని ఉందరా. వస్తున్నాడండి. రా. రే, నువ్వు కాస్త లావు తగ్గాలరా. కావులించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి వాకింగ్ చేస్తాలే డాడీ. నెక్స్ట్ ఇయర్ నుంచా? 10 years నుంచి ఇదే మాట. మీ హగ్గింగ్లు సరే, ఇంతకీ ఇంతాక వచ్చిన ఫోన్ ఏంటండి? వచ్చిన జాంగిరి జాంబా ఫైనాన్స్ మినిస్టర్ బుడబొక్కల బసవయ్య నా వియ్యంకుడు కాబోతున్నాడే. వాళ్ళ అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా చేయడానికి ఒప్పుకున్నాడు. రేపో మాపో పెళ్లి చూపులకు వచ్చేస్తున్నాడు. నేను డిగ్రీ పాస్ అయ్యే వరకు పెళ్లి చేసుకున్నా. వారిని డిగ్రీ తగలబెట్ట. 5 ఏళ్లుగా ఆ ఫైనల్ ఇయర్ చదువుతూనే ఉన్నావు. ఇట్టా తగలబెడితే నీకు జరిగేది పెళ్లి కాదు, షష్టి పూర్తి. ఏదేమైనా సరే డిగ్రీ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే పెళ్లి. ఫోన్లండి, చదువుకుంటానంటున్నాడుగా. ఏంటి చదువుకునేది?
వీడితో పాటు చదువుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళయి వాళ్ళ పిల్లలు కూడా వీడి క్లాసులు చేరిపోయారే. నాయనా నీకు దండం పెడతాను, ఈ సంవత్సరమైనా పాస్ గారా, పోనీ కనీసం క్వశ్చన్ పేపర్ అయినా యాజ్ ఇట్ ఈజ్ గా రాసి ఇచ్చేయరా. నేను వెళ్ళి ఎలాగోలా పాస్ చేయించుకుంటాను. ప్రతిసారి తెల్లకాయితే ఇస్తే ఎట్లాగరా? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.